ఇల్లు కోసం ఎదురు చూస్తున్న లక్షలాది కుటుంబాలకు ప్రభుత్వం నుంచి భారీ శుభవార్త వచ్చింది. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక సాయం అందిస్తుండగా ఇప్పుడు అదనంగా వడ్డీ లేకుండా 3 లక్షల వరకు రుణం అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. అంతేకాదు పీఎం గ్రామీణ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి లిస్టులు ఎప్పుడు వస్తాయి, ఎవరి పేర్లు ఎంపికయ్యాయి, మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి 2.50 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. ఇప్పుడు దీనికి అదనంగా మరో 3 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రుణంపై వచ్చే వడ్డీని లబ్ధిదారులు కాదు, రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. అంటే ఇంటి నిర్మాణానికి డబ్బుల కొరతతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న దాదాపు 4 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఇంటి నిర్మాణానికి సాధారణ సహాయంతో పాటు ప్రత్యేక వర్గాలకు అదనపు ఆర్థిక సాయం కూడా అందించనున్నారు. అత్యంత వెనుకబడిన గిరిజన తెగలకు 1,00,000 రూపాయలు, ఎస్టీ లబ్ధిదారులకు 75,000 రూపాయలు, ఎస్సీ లబ్ధిదారులకు 50,000 రూపాయలు, బీసీ లబ్ధిదారులకు 50,000 రూపాయలు. ఈ అదనపు సాయం కూడా లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడనుంది. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం గురించి మాట్లాడుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ప్రస్తుతం కేంద్ర స్థాయిలో వెరిఫికేషన్ కొనసాగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లాల వారీగా లబ్ధిదారుల తుది జాబితాలు విడుదల కానున్నాయి. సమాచారం ప్రకారం దాదాపు 11 లక్షల దరఖాస్తులు పరిశీలనకు వెళ్లగా 6 నుంచి 10 లక్షల మంది వరకు అర్హులుగా ఎంపికయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా లిస్టు విడుదల తేదీ ప్రకటించలేదు. మీ పేరు లిస్టులో ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి. ఏపీ హౌసింగ్ అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళి బెనిఫిషియరీ సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆధార్ నంబర్ నమోదు చేసి వివరాలు చెక్ చేసుకోవచ్చు. ఇల్లు మంజూరైందా, బిల్లులు విడుదలయ్యాయా, మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి అనే వివరాలు అక్కడ కనిపిస్తాయి. 2 సెంట్లు 3 సెంట్ల స్థలాలపై కీలక అప్డేట్. ఎన్నికల సమయంలో ప్రకటించిన 2 సెంట్లు 3 సెంట్ల స్థలాల అంశంపై కూడా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. గతంలో స్థలం మంజూరు అయినప్పటికీ నిర్మాణం ప్రారంభించని కేసులను సమీక్షించి కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అర్హులైన పేద కుటుంబాలకు స్థలాలు అందించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు తాజా అప్డేట్స్ కోసం మన డిఆర్ ఫోకస్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.